శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం శ్రీమద్భాగవత మహాపురాణే చతుర్థస్కంధే షడ్వింశాధ్యాయే ప్రవిశామः. మనం ఇప్పుడు భాగవత మహాపురాణంలో చతుర్థ స్కంధంలో 26వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. నారదుల వారు పురంజనోపాఖ్యానం చెప్తున్నారు. 10 మంది ఆవిడ రక్షిస్తూ ఉంటారు. పురంజనిని 11వ వాడు మార్గదర్శనం చేస్తుంటాడు. నగరాన్ని పంచఫణి రక్షిస్తోంది. చాలా సంతోషంగా ఉన్నారు ఈ దంపతులు. ఆవిడ తప్ప ఆయనకు మరో లోకం లేదు, ఆయన తప్ప ఆవిడకి మరో లోకం లేదు. అలా వాళ్ళు అన్యోన్యంగా జీవిస్తున్నారు భార్యాభర్తలిద్దరు కూడా. ఎన్నేళ్ళైందో వాడు తెలియలే. కామోపభోగ పరమత్వం అంటే అదే. కామాతురాణం నా భయం నలజ్జ. వాడు కావాల్సిన కోరిక తెచ్చుకోవడం అంతే. ఇది విచక్షణ జ్ఞానం అనేది ఉండదు, మర్చిపోతారు వాడు. బుద్ధి వికాసం ఉండదు. అలా కొన్నేళ్ళు గడిచాయి. ఒకసారి వేటకు వెళ్ళాలనిపించింది పురంజనుడికి. సేనానాయకులతో చెప్పాడు. వాళ్ళు 11 కూడా వస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ వనం బాగుంటుంది, వేటకు ఏ అడవి బాగుంటుంది అని అంటే వాడు చెప్పారు. పంచప్రస్థ వనం ఉంది, చాలా బాగుంటుంది, అక్కడికి వెళదామని చెప్పారు వాళ్ళు. పురంజనుడు వాళ్ళని తీసుకుని ఆ పంచప్రస్థ వనానికి వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాడు. ఎన్నో జంతువులను వేటాడాడు. విచక్షణారహితంగా అనేక జంతువులు వేటాడాడు, సంహరించాడు. అరిసిపోయాడు. ఆకలి, దాహం, ఇంకా దాహం లేదు. అంతఃపురానికి వెళ్ళాలి. దగ్గరలో ఎక్కడ సరోవరం కనిపించలేదు, పండ్లు కనిపించలేదు. క్షుద్బాధ ఎక్కువైపోయింది, పిపాసాబాధ ఎక్కువైపోయింది. వచ్చాడు. భార్య కనిపించలేదు. అక్కడ సేవికులు ఉన్నారు, దాసీలు. వాళ్ళని అడిగాడు. మహారాణి ఎక్కడుంది పురంజని అని అడిగాడు. ఏమో స్వామి, మాకు కనిపించలేదు ఆవిడ అని చెప్పారు. అంతా వెతికాడు, ఎక్కడ కనిపించలేదు. నారదుల వారు ఈ పురంజనోపాఖ్యానం ఎందుకు చెప్తున్నారంటే, యజ్ఞయాగాదులలో హింస జరుగుతోంది, అది పనికిరాదు. వేటకు వెళ్ళిన వాడు జంతువులను ఎలా చంపుతున్నాడో, ఇక్కడ యజ్ఞయాగాదుల్లో కూడా జీవులను హింసిస్తున్నారు. తత్ఫలితంగా బాధలు పడతారు వాళ్ళు. రక్షణారహితంగా అనేకమైన జంతువులను వేటాడటం వల్ల వాటి ఎక్కువ ఘోష వీళ్ళకి తగులుతుంది. వేటాడడం మంచిదే, వాటి వెంట పరిగెత్తచ్చు, వాటికి భయపెట్టచ్చు. అంతేగాని మారణకాండ పనికిరాదు, జీవహింస పనికిరాదు. ఆ కాలంలో యజ్ఞయాగాల్లో పశు విశంసనం అనేది జరుగుతూ ఉండేది. నారదుల వారు మంచిది కాదని చెప్పారు. ప్రాచీన బహికి ఆ విషయం తెలియజేయడం కోసమే పురంజనోపాఖ్యానం చెప్తున్నారు. ఈ పురంజనుడు అటు ఇటు తిరిగాడు, అడిగాడు అందరినీ, యావింది మహారాణి పురంజని
ఎక్కడుంది అని అడిగాడు. వాడు చెప్పారు, ప్రభు మాకు కనిపించలేదండి, అంతఃపురం అంతా చూసాం, కనిపించలేదు అనేటప్పటికీ చాలా బాధ కలిగింది. ఇప్పుడు భార్య కనిపించలేదు అనే బాధ ముందు క్షుద్బాధ, పిపాస బాధ మరుగున పడిపోయాయి. ఇప్పుడు ఆకలి అనిపించట్లేదు, దాహం అనిపించట్లేదు, భార్య కనిపించాలి. ఆవిడ లేకపోతే తను ఉండలేడు. కొన్ని గంటల సేపు అడవిలో తిరిగాడు. ఆ గంటల వ్యవధి ఆమె వియోగాన్ని తట్టుకోలేకపోయాడు. ఇన్ని గంటల సేపు భార్యను చూడకుండా చూస్తున్నాడు, కనపడలేదు. మహారాజులు విలాస గృహాలు అద్భుతంగా దొరికించుకుంటారు. సంతోషంగా ఉండేటప్పుడు అందరితో మాట్లాడుతూ ఉండడానికి ఒక ఆవరణం, ఒక గృహం. బాధతో ఉన్నప్పుడు వేరే గృహం, కోపంతో ఉన్నప్పుడు వేరే గృహం, కోపగృహం. ఇలా ఉంటుంటాయి. ఇలా అంతా వెతికాడు, కనపడలేదు. కొంత దూరం వెళ్ళాడు, కూడా అంత చీకటిగా ఉంది. ఇక్కడ ఉందేమో అనుకుని లోపలికి వెళ్ళాడు. ఆ చీకట్లోనే ఉంది ఆవిడ. కోపంగా ఉంది. ఇన్ని గంటల సేపు తను విడిచిపెట్టి విడిపోయాడు భర్త. చాలా బాధ కలిగింది. అంటే కోపగృహంలో ఉంది. వెళ్ళాడు, ప్రార్థించాడు, తప్పైపోయిందన్నాడు, క్షమించమన్నాడు. ఇన్ని గంటలు నిన్ను బాధపెట్టాను, నేను బాధపడుతున్నాను, నన్ను క్షమించు, నిన్ను ఇక నుంచి నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, నీకు చెప్పకుండా అసలు వెళ్ళను. ఇప్పుడు వెళ్ళడానికి పొరపాటు అయిపోయాను. భార్యకు చెప్పకుండా భర్త ఏ పని చేయకూడదు. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యా అని చెప్తోంది శాస్త్రం కనుక దాన్ని ఉల్లంఘించాను నేను. నీతో చెప్పకుండా వెళ్ళడం పొరపాటే. ఇక ముందు అలాంటి పొరపాటు చేయను, క్షమించు అని ప్రార్థించినప్పటికీ ఆవిడ కోపం తగ్గింది. అంతే కదా, క్షమ అనేటువంటి ఆ పదం ఎప్పుడైతే వస్తుందో సహనం, ఓర్పు వచ్చేస్తుంది. ఆ కోపం అంతా పోయింది. ఆవిడ సంతోషంగా ఉంది. ఇక ముందు నన్ను విడిచి వెళ్ళకండి, మీరు లేకపోతే నేను ఉండలేను, నాకు బహిప్రాణం మీరు అని పురంజనుడిని ప్రార్థించింది. పురంజనుడు కూడా తన భార్యను దగ్గరికి తీసుకుని, ఇటువంటి పొరపాటు జరగవు, నేను చెప్తున్నాను, ఇక మీదట నీతో చెప్పకుండా నేనే పని చేయను, నాతో చెప్పకుండా నువ్వు కూడా ఏ పని చేయకు. ఇది మన భార్యాభర్తల అన్యోన్య అనుబంధం. తథాస్తు అని చెప్పింది ఆవిడ. తథైవ అన్నాడు ఈయన. ఆ విధంగా దంపతులు మళ్ళీ దగ్గరయ్యారు. అంటే ఒక వియోగం సంయోగానికి కారణమవుతుంది, ఒక సంయోగం మళ్ళీ వియోగానికి కారణమవుతుంది. సంయోగ వియోగాలు జీవితంలో వస్తుంటాయి, పోతుంటాయి. దాని గురించి పట్టించుకుంటూ దాన్నే ఆలోచిస్తుంటే బంధం. ఆ బంధమే ఇక్కడికి వచ్చింది. తర్వాత ఏం జరిగింది? పునః ఆగామిని కార్యక్రమే ద్రక్ష్యామः. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే షడ్వింశోధ్యాయः. స్వస్తి.